అమెరికాకి సంబంధించి జపాన్లో ఉన్నటువంటి యుఎస్ఎస్ ట్రిపోలి ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఏది హార్ముజ్ జలసంధి దగ్గరికి వస్తుంది. నేను 3 రోజుల క్రితం ఆ వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు నేషనల్ ఛానల్స్, మన లోకల్ ఛానల్స్ అన్నీ కూడా టచ్ చేసుకొస్తుంది. వాస్తవంగా యుఎస్ఎస్ ట్రిపోలీలో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా దాడి చేస్తుంది మిస్సైల్స్తో కాదు. ఇరాన్ ఇది వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తుంది కదా, మిస్సైల్స్తో కాదు, డ్రోన్ల దాడులు చేస్తుంది. ఎందుకంటే మిస్సైల్ అక్కడ కనుక పెట్టుకుంటే ఆ మిస్సైల్ స్పాట్ని గుర్తించడం సులభం, డ్రోన్లను అయితే గుర్తించడం కష్టం. పడవల్లో పెట్టేసేసుకుని, స్టీమర్లలో పెట్టేసుకుని కొట్టేసేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అది ఓ రకంగా చెప్పాలంటే మెరుపు దాడి, ఉగ్రవాద దాడి అదే చేస్తుంది అక్కడ ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇప్పుడు ఈ యుఎస్ఎస్ ట్రిపోలి అనేటటువంటి దానికి వచ్చేటప్పటికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటుగా డ్రోన్స్ని విధ్వంసం చేయగలిగినటువంటి, ఆ ప్రాంతంలో బ్లాక్ చేయగలిగినటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదో ఉందట దాంట్లో. అందుకని జపాన్ రక్షణ కోసం అమెరికా పంపించున్నటువంటి యుఎస్ఎస్ ట్రిపోలి దాంట్లో యుద్ధ విమానాలు ఉంటాయి, యుద్ధ హెలికాప్టర్లు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు రేపు ఏదైనా షిప్ మీద పడవతో వచ్చి దాడి చేసి వీళ్ళు వెళ్ళిపోతుంటే వెంటాడి వేటాడటానికి అందులో ఉన్నటువంటి హెలికాప్టర్తో వస్తారనమాట అమెరికన్స్. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ఏది యుద్ధ నౌకని ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధి దగ్గరికి పంపించింది.